అయితే మేడం చూసుకుంటే మనం అభిషేక్ రెడ్డి చాలా చిన్న వయసు. ఇందాక మన అంకంరావు గారు చెప్తున్నట్టుగా మొద్దు సీను ఏదైతే పరిటాల రవికి సంబంధించినటువంటి మర్డర్ కేసులో మొద్దు సీను, తర్వాత ఓం ప్రకాష్, తర్వాత మద్దెల చెరుసూరి, ఇప్పుడు భానుప్రకాష్ వంత అయితే నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇందాక డేట్లతో సహా చూసుకున్నాం, ఇంతమంది హత్య. ఈరోజు అభిషేక్ రెడ్డి. సో అభిషేక్ రెడ్డి మరణం సంబంధించి చూసుకుంటే చాలా యువకుడు, లింగాల మండలానికి సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడి కింద చూసుకుంటూ వస్తున్నాం. ఏదైతే తను సిబిఐకి ఇచ్చినటువంటి ఒక వాంగ్మూలంలో కూడా ఖచ్చితంగా ఇది హత్యలాగానే కనిపిస్తుంది అన్న మాటకి ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలి? ఇంకోటి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఏదైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే ఇదంతా పూర్తి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది, వాళ్ళ బాబాయిని వాళ్ళు చంపుకుంటారు, ఏదైనా చేసుకుంటారు, మీకెందుకు అన్నటువంటి వాదనలు వస్తుంది. నిజంగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించే చూడాలా, లేదా బహిర్గతంగా మనం ఇప్పుడు చర్చ చేసుకోవచ్చా లేదా అంటే ఏం చెప్తారు? ఏంటి, ఒక ఫ్యామిలీకి సంబంధించింది అయితే కూడా ఒక మనిషి చనిపోయినప్పుడు మరి దాని గురించి డిస్కషన్ రాదా? అంటే అలా వదిలేస్తారా? వాళ్ళు ఏమైనా మామూలు ఫ్యామిలీయా? ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉంది వాళ్ళ ఫ్యామిలీ? పులివెందులు అంటేనే వైఎస్, కడప అంటేనే వైఎస్ ఫ్యామిలీ. మరి అలాంటప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకపోతే మరి కార్యకర్తల గురించి మాట్లాడతారా? ఎవడంటున్నాడు అసలు మాట్లాడకూడదని? అసలు అది అన్యాయం కదా. ఇప్పుడు అభిషేక్ రెడ్డి అనేవాడు మీరు చెప్పినట్టుగా లింగాల మండల అధ్యక్షుడే కాకుండా వైద్య విభాగానికి అతను అధ్యక్షుడు కూడా వైసీపీకి. అండ్ అతను ఒక డాక్టర్. ఇందాక సార్ చెప్పినట్టుగా ఇప్పుడు అతను వచ్చాకే అసలు ఏంటి అనేది అర్థమైంది. అక్కడ అతనే కదా మొత్తం కుట్లు వేసింది. ఇప్పుడు ఆ రోజు ప్రాథమిక చికిత్స చేసిందే అభిషేక్ రెడ్డి వైఎస్ వివేకానందకి. సో అతనికి ఇన్ అండ్ అవుట్ బాగా తెలుసు. ఇందాక మీరు అన్నారు చూడండి అనుమానాస్పదం అని, అందుకు సందేహం లేదు. ఎందుకంటే అభిషేక్ రెడ్డి ఇవాళ చనిపోయాడంటే చిన్న వయసులో మనం ఫోటో చూస్తే కూడా చాలా బాగున్నాడు పిల్లాడు, చిన్నవాడిగా ఉన్నాడు. వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అతను. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కజిన్ అవుతాడు, అంటే కజిన్ బ్రదర్ అవుతాడు, తమ్ముడు వరుస. మరి అటువంటి వ్యక్తి అసలు ఇంత అనారోగ్యం రావడం ఏంటి? వెంటిలేటర్ మీద చికిత్స ఏంటి? అతను చనిపోతే కూడా దాన్ని దాచిపెట్టి అది కూడా కొద్ది నెలలుగా హైదరాబాద్లో నడుస్తోంది ఆయనకి చికిత్స ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో. చనిపోతే కూడా వెంటనే దాన్ని వాళ్ళు చెప్పకుండా దాచిపెట్టడం ఏంటి? ప్లస్ వాళ్ళకి చెప్పుకున్నారు కూడా కార్యకర్తలకు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ మీరు వెంటనే ఏం మాట్లాడొద్దని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చుకున్నారు. ఎందుకు ఇచ్చుకోవాలి అంటే ఒక మనిషి ప్రాణం పోయాక మీరు ఎందుకు ఈ రకంగా చేశారు? తర్వాత ఇవాళ అవినాష్ రెడ్డి ఆస్ట్రేలియా నుంచి బయలుదేరాడు ఆల్రెడీ. అతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఈయన తాడేపల్లిలో ఉన్నారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి. సో ఇవన్నీ కూడా అనుకుని చేసినట్టుగా మనకు కనిపిస్తోంది ఒకటి. ఇప్పుడు అభిషేక్ రెడ్డి అనేవాడు సిబిఐ ముందు ఒక వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టి, ఎందుకంటే కుట్లు వేసింది ఆయనే కాబట్టి ఒక డాక్టర్కి తెలుస్తుందా, మీకు నాకు తెలుస్తుందా వాట్ హ్యాపెండ్ అనేది? అంటే ఎన్ని దెబ్బలు పడ్డాయి, ఎన్ని గొడ్డల దెబ్బలు పడ్డాయి, అసలు ఏ రకంగా చంపేశారు, స్కల్ కూడా బయటకు వచ్చేంత అతను పాపం అంత తప్పేం చేశాడు వైఎస్ వివేకానంద రెడ్డి అనేది కూడా చాలా కీలకం కదండి. ఇప్పుడు డాక్టర్గా ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఈరోజు ఆయన శాశ్వతంగా నోరు మూసేశారా? అంటే ఇంక నోరు విప్పకుండా, ఎందుకంటే సిబిఐ ముందు నువ్వు చెప్తావా అంటే ఇక్కడ మరి అతను ఎవరిని కూడా అంటే పోలీసులనేమి అతను అడగలేదా నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని? ఏం జరిగింది మనకు తెలియదు. ఒకవేళ అతను అలా నోరు విప్పాక మరి ఏ యుఎస్ అయినా వెళ్ళిపోకుండా అక్కడే ఎందుకున్నాడు? ఇవన్నీ కూడా సందేహాలే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళకి తెలుస్తుంది, కడప ఫ్యాక్షనిజం గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీలో ఉండే లుకలుకలే వాళ్ళకి తెలుసు. మరి అటువంటి అప్పుడు అభిషేక్ రెడ్డి ఎందుకు రిస్క్ చేశారు? అంటే ఇంత జరుగుతుందని ఊహించలేదా? నీ తమ్ముడే కాబట్టి నన్ను ఏం చేయరని అనుకున్నాడా? ఇవన్నీ కూడా అంటే మనకి సమాధానం దొరకని ప్రశ్నలు ఇవన్నీ. వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. మరి జగన్మోహన్ రెడ్డి రేపు ఏం చెప్తాడు? దీనికి ఓన్లీ ఒక సింపతి చెప్పేసి అయ్యో మా తమ్ముడు చనిపోయాడు అని అనేసి ఊరుకుంటాడా? అసలు ఏం మాట్లాడతాడు అనేది మనకి ఇంకా ముందు తెలుస్తుంది. ఏది ఏమైనా మీరు చెప్పినట్టుగా వరుస హత్యలు చూసుకుంటూ వస్తే ఇంత అసలు ఎలా చనిపోతారండి వరుసగా ఒక్కొక్కళ్ళు? ఒక కేసుకు సంబంధించిన వ్యక్తులు వరుసగా 1 2 3 4 5 అనుకుంటే ఎలా చనిపోతారు? ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. అందులో ఇప్పుడు తెలుగుదేశం కూటమి దృష్టి పెట్టింది కాబట్టి సునీత వెళ్ళి కలిశారు, వెళ్ళి పవన్ కళ్యాణ్ని కావచ్చు, లోకేష్ని కావచ్చు, అందరినీ కలిశారు కదా. ఈ కేసు 5.5 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి వాళ్ళ ఇది మళ్ళా తీస్తారు బయటికి. చనిపోయిన అభిషేక్ రెడ్డి ఏమైనా నోరు విప్పితే మళ్ళా మాకు ఇబ్బంది అనుకుని ఎవరైనా దీన్ని ఇది చేశారా? ఈ కోణంలో దీన్ని ఆలోచించాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.